అమ్మమ్మ కథలు అమ్మమ్మ కథ చెప్పువా. హాయ్ హాయ్ మై డియరెస్ట్ క్యూటీ పాయ్స్, బాగున్నారా అందరూ? మీ మీనాక్షి అమ్మమ్మ వచ్చేసింది మీ అందరి కోసం. మీ అందరూ మీ మీనాక్షి అమ్మమ్మతో. మీ మీనాక్షి అమ్మమ్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది, సరేనా? నిన్నటి వరకు స్టోరీ విన్నారు కదా. వనవాసంలో గోదావరి తీరంలో పర్ణశాల నిర్మించుకొని, అంటే ఇప్పుడు భద్రాచలం దగ్గర పర్ణశాల ఉంది కదా, అక్కడ అన్నమాట నిర్మించుకొని సంతోషంగా ఉంటూ ఉంటారు. ఎవరు? రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు. అయితే శూర్పణఖ వస్తుంది అని చెప్పాను. శూర్పణఖ వచ్చి రాముడిని లక్ష్మణుని విసిగిస్తూ సీతమ్మ వారి మీద జలసీతో, అసూయ, ఈర్ష్యతో సీతమ్మ వారిని చంపేస్తాను అని మీదకి వచ్చేస్తుంటే లక్ష్మణుల వారు వచ్చి తన ముక్కు చెవులు కోసేస్తారనమాట. ఎవరిది? శూర్పణఖది. అప్పుడు నొప్పేస్తుంది కదా. అన్న అన్న రావణ అని గట్టిగా అరుచుకుంటూ తన అన్నయ్యనే రావణాసుడి దగ్గరికి వెళ్తుంది సీతమ్మ. వెళ్తే అప్పుడు రావణాసుడు ఎవరు ఇలాంటి పని చేశారు అంటే, శూర్పణఖ తను ఏం తప్పు చేసిందో చెప్పకుండా ఏం చెప్తుందంటే, అన్న నేను నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన నా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు మానవుల్ని చూశాను. వాళ్ళ పేర్లు రాముడు, లక్ష్మణుడు. వాళ్ళకి రాముడికి సీత అనే భార్య, పేరు కలిగిన భార్య ఉంది. చాలా అపురూప లావణ్యవతి. ఆమెను తీసుకుని నీకు అప్పగిద్దామని చెప్పి నేను చూస్తూ ఉంటే వాళ్ళు నా ముక్కు చెవులు కోసేసి నన్ను అన్యాయంగా ఇలా చేశారు అని తప్పుడు మాటలు చెప్తుందన్నమాట. సరేనా? ఇది ఒక స్టార్టింగ్, నాంది అంటారు. దేనికి? రావణుడి ఎండింగ్కి. సీతమ్మ వారి వల్లనే కదా శూర్పణఖ ఇలా చెప్పంగానే రావణాసుడికి చాలా కోపం వచ్చేస్తుంది. నేను వాళ్ళ పని చెప్తాను, నా అంతటి అరివీర భయంకరుడైన ఇంతటి గొప్పవాడిని నా చెల్లి మీదకి వీళ్ళు ఇలా చేస్తారా అని చెప్పేసి తన దగ్గర ఉన్న మారీచుడు అనే ఒక రాక్షసుడికి చెప్తాడు, నువ్వు వెళ్ళి వాళ్ళని అంతమొందించు అని చెప్పి. అంటే ఒక ప్లాన్, ఐడియా వేస్తాడనమాట. ఇక్కడ సీతమ్మ వారు వాళ్ళు ఉన్న అరణ్యంలో, ఆ వనంలో అన్ని పక్షులు, నెమలులు, చిలుకలు వాటితో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సీతమ్మ వారు ఉంటారు అక్కడ. కుందేళ్ళు, అన్ని జింక పిల్లలు అన్నీ ఉంటాయి. అయితే వింతగా ఒక బంగారు లేడీ వస్తుందన్నమాట. గోల్డెన్ డియర్ వస్తుంది. చూసి వింతగా ఉంటుంది సీతమ్మ వారికి. వెంటనే రాముల వారి దగ్గరికి వెళ్ళి, రామ రామ రామ, ఇలా నేను అక్కడ బంగారు లేడీని చూడండి ఎంత బాగుందో కదా, నాకు ఆ బంగారు లేడీ కావాలంది. నేను మన రాజ్యానికి వెళ్ళిన తర్వాత నా అత్తగారులకి చెల్లెళ్ళకి చూపిస్తాను అని అంటాడు. అంటే లక్ష్మణుడు వచ్చి, వద్దు, అలాంటి పని చేయొద్దు, ఈ బంగారు లేడీలో ఏదో మాయా మర్మం ఉండుంటుంది, ఇది అసహజం, బంగారు లేడీ అనేది అసహజం, అసలు అలాంటి లేడీలు ఉండవు, ఇదేదో మాయా, వద్దని నివారిస్తాడు, ఆపుతూ ఉంటాడు. కానీ రాములు వారు అంటారు, కాదు లక్ష్మణ, నా భార్య సీత పెళ్ళైన సారి మొట్టమొదటిగా కోరిన కోరిక, ఆ చిన్న కోరిక కూడా నేను తీర్చలేనా తన కోసము అని చెప్పేసి అడుగుతాడు సీతమ్మని. సీత, ఇప్పుడు నేను వెళ్తాను కదా, నేను జింకని బంగారు లేడీని పట్టుకోలేకపోయాను అనుకో, చంపేసి తీసుకురావచ్చా అని. దాని చర్మం తీసుకురండి, పర్వాలేదు అని అంటుంది. అప్పుడు రాములు వారు లక్ష్మణుడికి బాధ్యత అప్పగిస్తే, నేను వెళ్ళి తెస్తానంటే లేదేదో ఒప్పుకోరు, నేనే వెళ్ళి తీసుకురావాలి నా భార్య కోసమని అని చెప్పి రాములు వారు వెళ్ళిపోతారు. రాములు వారు చాలా గ్రేట్ కదా, అతను విన్ చేసేయచ్చు, అతన్ని ఓడించేసి ఆ బంగారు లేడీని వచ్చే శక్తి ఉంది. కానీ ఇక్కడ మాయ వల్ల ఏమవుతుందంటే మ్యాజిక్ అనమాట, సమ్ ఇల్యూషన్లో ఉంటారనమాట. వెళ్ళి వెంటపడి ఆ బంగారు లేడీని చంపుతామని చూసి చంపుతాడు బాణం వేసేసి. అప్పుడేమవుతుంది, ఆ లేడీ పడిపోతూ పెద్ద డీమన్, మారీచుడు అనే రాక్షసుడిగా పడిపోయి అబ్బాయి అనమాట పడిపోతాడు, మేల్ పడిపోయి తను
తన వాయిస్ని మిమిక్ చేస్తాడు. ఎవరిలాగా? రాముడి వారి వాయిస్ లాగా మిమిక్ చేసి హా లక్ష్మణ, హా సీత, హా లక్ష్మణ, హా సీత అని గట్టిగా అరిస్తే అవి ఇక్కడ సీతమ్మ వారికి లక్ష్మణుడికి వినిపిస్తాయి. సీతమ్మ వారు వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఇదేంటి ఇలా జరిగింది, వెంటనే నా రాముడి వారిని తీసుకురా, నువ్వు ఏమైందో రాముడికి నా భర్తకి అని అంటే లక్ష్మణుడు లేదు ఇది మాయ, నమ్మడు అనమాట. ఇది మాయ, మీరు నమ్మద్దు, నేను వెళ్ళను అని అంటాడు. అంటే లేదు నీకు వేరే దురుద్దేశం ఉంది అన్నీ ఇలా మాయగా మాట్లాడిపిస్తారనమాట. నీకేదో దురుద్దేశం ఉందే నువ్వు ఇలా చేస్తున్నావు, నా భర్తకి బాగాలేదు, ఏదో పరిస్థితి బాగోలేదు, నువ్వు వెళ్ళమంటే లేదు, మీరు మిమ్మల్ని ఒంటరిగా ఈ అరణ్యంలో వదిలేస్తే నా అన్నయ్య నాకు ఇచ్చిన ఆజ్ఞ ఇది, నేను మిమ్మల్ని ఒంటరిగా వదలను వదినమ్మా అని అంటారు. అంటే నువ్వు మంచివాడు కాదు, నీకేదో దురుద్దేశం ఉంది, నువ్వు అందుకని ఇలా చేస్తున్నావు అని సీతమ్మ వారు అనరాని మాటలు అనేస్తారు. అనగానే లక్ష్మణుడు చాలా బాధపడి నేను వెళ్తాను, వదినమ్మ చెప్పారు కాబట్టి ఇంకా తప్పదు, ఆవిడ మాట వినాలి, శిరసాహించాలని. అక్కడ రాముడికేమో మారీచుడు అలా అరిచి చనిపోయేప్పటికీ అమ్మో సీత ఎలాగుందో అని చెప్పి పరిగెత్తుకుని వస్తుంటే లక్ష్మణుడు మధ్యదారిలో కనిపించి ఇలా రాముడు అడుగుతారనమాట, అదేంటది నిన్ను కాపలాగా పెడితే నువ్వెందుకు వచ్చావు అంటే నేను అక్కడ ఒక అమ్మవారికి వదినమ్మ వినలేదు నా మాట, నువ్వు వెళ్ళవలసిందే అని ఆజ్ఞాపించారు, అందుకని మీ ఆజ్ఞని శిరసావించలేకపోయాను అన్నగారు అని చెప్తాడు. అయినా కూడా సీతమ్మకి నేను చెప్పాను ఒక గీత గీసేసి వచ్చాను, లక్ష్మణ రేఖ అంటారు, గీత గీసేసి వచ్చాను, మీరు ఈ గీత దాటి బయటికి రావద్దు, ఎంతమంది ఎవరొచ్చినా ఏదో జరుగుతుంది, జాగ్రత్త వదినమ్మ అని చెప్పి వచ్చాను అని అంటారు. సరే సీతమ్మ వారి లోపల ఏడుస్తూ కూర్చుని దేవుడి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే బయట నుంచి భవతి భిక్షాం దేహి అని ఒక సాధువు వచ్చి అడుక్కుంటూ ఉంటారన్నమాట. భవతి భిక్షాం దేహి, భిక్ష అడుగుతుంటే గబగబా ఉన్న పండు ఫలాలు తీసుకుని అతనికి ఇద్దామని వెళ్తుంది సీతమ్మ. వెళ్ళేటప్పటికి ఈ లోపల రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తూ ఆ లక్ష్మణ్ రేఖని దాటుదామంటే ఇలా మంటలు లేస్తూ ఉంటాయి, అతను ఇలా అడుగు పెడదామంటే మంటలు లేస్తుంది, లక్ష్మణ్ రేఖ దాటి అతను ముందుకు వెళ్ళలేకపోతాడు. అంతటి పవర్ఫుల్ రేఖ అనమాట. ఆ సాధువు ఎవరో కాదు, రావణాసురుడు. అయితే సీతమ్మతో అంటాడు, నువ్వు భిక్ష ఇచ్చేటప్పుడు అటువైపు ఉండి ఇస్తావా, సాధువు దగ్గరకు వచ్చి ఇవ్వాలి కదా భిక్ష అని అంటే మా మరిది గారు ఇచ్చిన ఆజ్ఞ అయితే నేను ఇది దాటి రాకూడదంటే కోపం అవుతాడు రావణాసుడు. అంటే ఆ సాధువు ఇలానేనా మీరు భిక్ష ఇచ్చేటప్పుడు దానికి ప్రతిఫలం వద్దా అది ఇదేనా అరిచేటప్పటికి భయపడి సీతమ్మ వారు ఆ లక్ష్మణ్ రేఖ దాటి ముందుకు వస్తే అప్పుడు ఏం చేస్తాడంటే ఆమెని వెంటనే ఆమె చుట్టూ ఉన్న ప్లేస్ని వెంటనే రూపం మారిపోతుంది, రావణాసుడిగా డీమన్ లాగా అయిపోతాడు, రావణాసుడిగా మారిపోతాడు. ఆ సాధువు జరుచుకుంటుంది. చాలా సుకుమారమైన మనిషి కాబట్టి రాక్షస అవతారమైన రావణాసుడిని చూసి చాలా భయపడిపోతుంది. అయ్యో నేను లక్ష్మణుడు చెప్పిన మాట వినకపోతేనే, రాముణ్ణి బంగారు లేడి కోసం నేను పంపించాను అని చెప్పేసి భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోతే రావణాసుడు ఇక టాట్టహాసం చేశాడు. హా 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 అని పెద్దగా నవ్వేసి సీతని ముట్టుకోడు. మీకు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుందా? సీతమ్మ వారు పూర్వజన్మలో ఎవరు? వేదవతిని రావణాసుడు వెళ్ళి టచ్ చేసినందుకు ఆవిడ రావణాసుడికి అప్పుడు శాపం ఇచ్చారు, నేను మళ్ళీ జన్మ ఎత్తి నీ నాశనాన్ని చూస్తాను, నువ్వు ఎలాగైనా నా వల్లనే నువ్వు చచ్చిపోతావు, ఇంకా ఏ పరాయి స్త్రీనైనా నీ భార్యని తప్ప వేరే స్త్రీని ఎవరైనా నువ్వు ముట్టుకున్నావు అంటే నీకు చావు తప్పదు అని. ఆ శాపం ఉంది కాబట్టి రావణాసుడికి అది ఎప్పటికీ గుర్తుండిపోవడం వలన అతను సీతని ముట్టుకోడు అనమాట. తన మాయతో మ్యాజిక్గా సీతమ్మ వారు పడిపోయిన ప్లేస్లో ఇలాగా భూమిని ఎర్త్ని కట్ చేసి దాన్ని అలా స్కై లోపల పైకి అలా తీసుకెళ్తాడు. అంటే లైక్ ఫ్లైట్ లాగా ఇలాగా సీతమ్మ వారు అలా పడిపోయి ఉంటారు, తను వెళ్తుంటే పంచదారులో సీతమ్మ లేస్తారు. నేను ఎక్కడున్నాను, ప్లీజ్ రావణాసుర, నేను
సీతమ్మని అయోధ్య రాజ్యంలోని కోడల్ని, దశరథ మహారాజు కోడల్ని, శ్రీరాముల వారి భార్యని, పరాయి స్త్రీలని, పరాయి వారి భార్యని ఇలా చేయకూడదు, నన్ను వదిలేసేయి ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిన బాగా నవ్వుతాడే కానీ భయంకరంగా నవ్వి నిన్నెవరు తప్పించుకోలేరు, రాముడు ఎంతటి వాడు, నాకు జీరో నథింగ్ నాకు అని చెప్పేసి, నాతో ఎవరు యుద్ధం చేసి గెలవలేరు, మీ రాముని నేను చంపేస్తాను అది ఇది అని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుని పట్టపు మహిషిని చేసేస్తా అని, అంటే క్వీన్ ఆఫ్ హిస్ లంకా రాజ్యానికి క్వీన్ని చేస్తాను అనుకుని గట్టి గట్టిగా నవ్వుతుంటే బాగా ఏడుస్తుంది సీతమ్మ. ఏడ్చి కొంచెంసేపటికి ఐడియా వస్తుంది. వెంటనే తన శారీని చింపేసి అందులో తన ఆభరణాలన్నీ అందులో మూట కట్టేసేసి గట్టిగా కిందకి వేసేస్తుంది. కిందకి పడేసేటప్పటికి అది కింద ఉన్న హనుమంతుని వారి చేతిలో పడుతుంది ఆ మూట. అనుకుని ఒక పక్కన దాచిపెడతారు. ఈ లోపల వెళ్తూ ఉండి నన్ను ఎవ్వరూ కాపాడలేరా అని ఏడుస్తుంటే జటాయి వస్తుంది, ఒక బర్డ్ అనమాట, పెద్ద వింగ్స్ ఉంటాయి తనకి, చాలా పెద్ద బర్డ్. రాముల వారి దగ్గర ఎప్పుడూ ఉంటుంది తను. రాముల వారు సీతమ్మ వాళ్ళందరినీ కొలుస్తూ ఉంటుంది అన్నమాట. ఆ జటాయు వెళ్ళి వెంటనే సీతమ్మ వారిని రక్షించడానికి రావణాసుడితో బాగా ఫైటింగ్ చేస్తుంది. కానీ రావణాసుడు కత్తిని తీసుకొని 2 రెక్కలు ఇలా ఎగరాలంటే రెక్కలు ఉండాలి కదా, ఆ రెక్కల్ని కట్ చేసేస్తాడు రావణాసుడు. పాపం జటాయువు కింద పడిపోతుంది. అయితే ఇట్లా వీళ్ళు రాముడు లక్ష్మణుడు అలా సీతమ్మ వారిని లంకకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ లక్ష్మణుడు రాముడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ వస్తూ ఉంటే మధ్యలో శబరి కనిపిస్తుంది. శబరి కూడా రాముల వారికి భక్తురాలే అనమాట. రాముడు అంటే చాలా ఇష్టము. తన దగ్గరికి చాలా పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్తే ఇలా సీత గురించి ఇలా చెప్తే నేను విన్నాను ఈ విషయాన్ని, నేను మీకు సహాయం చేస్తాను, ఇదిగో మీరు దక్షిణ దిశగా వెళ్ళండి, అక్కడ కిష్కింధపురం అని ఉంటుంది, అక్కడ మీకు జాడ తెలుస్తుంది, మీకు మంచి జరుగుతుంది, సహాయం దొరుకుతుంది అంటుంది. అంటే ఆమెకి నమస్తే చెప్పి ఆవిడ దగ్గర ఆశీర్వచనాలు తీసుకుని రాముడు లక్ష్మణుడు దక్షిణ దిశగా వెళ్తారు. వెళ్తుంటే మధ్యదారిలో జటాయువు పడిపోయి ఉంటుంది. అరే ఏమైంది అంటే జటాయు చెప్తుంది, ఇలాగా నేను ఎవరో రాక్షసుడు తీసుకెళ్ళిపోతుంటే రక్షిద్దామంటే నన్ను అతన్ని ఇలా రెక్కలు కోసేశాడు, పడిపోయాను, క్షమించు శ్రీరామ నన్ను అని అంటే ఇలా దాన్ని నిమ్మిరేసి వెళ్తారనమాట. సరేనా అలా ముందుకు వెళ్తూ ఉంటే హనుమంతుడు సుగ్రీవుడు చూస్తారు. సుగ్రీవుడు చూసి ఎవరో 2 మానవులు వస్తున్నారు, అమ్మో నా మీద ఫైటింగ్ కోసం వస్తున్నారో ఏమో, మా అన్న వాలి పంపించాడేమో అని. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు అనమాట. వెళ్తే కాదు నేను కనుక్కొని వస్తాను. హనుమంతుడు రాముల వారి దగ్గరికి వెళ్తే మారువేషంలో వెళ్తే రాముల వారు గుర్తుపడతారు. హనుమంతుడివి కదా నువ్వు, అంజనాపుత్రుడైన హనుమంతుడివి కదా అని చెప్పి అప్పుడు ఇలా సుగ్రీవుడు వెంటనే పరిగెత్తుకొని వస్తాడనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇలా నా భార్య సీతాదేవిని ఎవరో ఎత్తుకుపోయారు, వెతుక్కుంటూ ఈ దారిని వచ్చాము అని అంటే మీరేం కంగారు పడకండి అని, ఒక్క నిమిషము ఎవరో స్త్రీ ఆకాశంలో రోదిస్తూ ఈ మూటని కింద పడేశారు, ఇందులో కొన్ని ఆభరణాలు ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి ఆభరణాలు, ఒకవేళ ఈ అమ్మవారివేనేమో మీరు చూడండి మీకు గుర్తు తెలుస్తుందంటే సరే మూట చూసే సీతనే. రాముడు ఎంత బాధపడతాడంటే నా సీత ఎక్కడ వెళ్ళిపోయింది. చాలా మంచి భార్యాభర్తలు ఇద్దరు, ఒకరి పట్ల ఒకరికి అనురాగము, అభిమానము, ప్రేమ అన్నీ కలిగి ఉన్న భార్యాభర్తలు అనమాట. చాలా బాధపడతాడు రాముడు, ఏడుస్తాడనమాట చూసి, అయ్యో నా సీత ఏమైపోయిందో, ఎవరన్నా చంపేశారో తినేశారో ఏమైపోయిందో అంటే సుగ్రీవుడు అంటాడు, మీరేం కంగారు పడద్దు శ్రీరామ, మేము మీకు సహాయం చేస్తాము మాలో ఉన్న యోధులతో, కానీ నేను ఒక ఆపదలో ఉన్నాను అని అంటాడు సుగ్రీవుడు. ఏమైంది సుగ్రీవా అని రాముల వారు లక్ష్మణుడు అడిగితే, మా అన్నయ్య వాలి నా భార్య తారని తీసుకుని వెళ్ళిపోయాడు అన్యాయంగా, తను ఇక్కడున్న వాళ్ళందరికీ తనే రాజుగా నా ప్లేస్లోకి చాలా అంటే బాధలు పెడుతున్నాడు అని సుగ్రీవుడు చెప్పి అతన్ని దండిస్తే నాకు కొంచెం బాగుంటుంది, నా భార్య నాకు వస్తుంది అని అంటే సరే అని చెప్పేసి రాముడు వాలిని
కిల్ చేసేస్తారు. వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నప్పుడు చెట్టు చాటు నుంచి చంపేస్తారు అన్నమాట రాములు వారు వాలిని. తర్వాత సుగ్రీవుడేమో తన దగ్గర ఉన్న వానరులందరినీ మీరు వెళ్ళి సీతమ్మ వారి జాడ కనుక్కొని రావాలి అని అంటే అప్పుడు హనుమంతుడు వెళ్తాడు. వెళ్ళి తనకి పవర్స్ చాలా ఉంటాయి. హనుమంతుల వారికి చాలా ధైర్యవంతుడు. అతన్ని మనము ప్రే చేస్తే కూడా చాలా మంచిది, చాలా మనకి బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, స్ట్రాంగ్ అవుతాము, అన్నిట్లో విజయాలు ఉంటాయి. రామ అని అనుకున్నా కూడా ఆంజనేయ స్వామి అంటారు అన్నమాట హనుమంతుని. ఆయన మనల్ని రక్షిస్తారన్నమాట. అయితే హనుమాన్ పైకి స్కైలోకి గదతో, తన దగ్గర ఉన్న గదతో స్కైలోకి ఫ్లై చేసుకుని వెళ్తారు. చాలా కష్టపడి చాలా కష్టాలు పడతారు. కష్టపడి ఎన్నో పర్వతాలని, రాక్షసుల్ని అందరినీ ఛేదించుకుంటూ పైకి వెళ్ళి లంకా నగరాన్ని గుర్తుపడతారు. అక్కడ సీతమ్మ వారి కోసం ఎంత వెతుకుతారో, వెతుకుతూ ఉంటే సీతమ్మ వారిని ఆల్రెడీ రావణాసురుడు లంకా నగరానికి తీసుకొచ్చి అక్కడ పెడతారు కదా. నీకు రాణివాసాన్ని నీకు పట్టపు మహిషిగా చేస్తాను, అంటే క్వీన్ ఆఫ్ దిస్ రాజ్యంకి క్వీన్ని చేస్తాను నా కింగ్డమ్కి అని చెప్తే సీత నా రాముడే నాకు భర్త, ఇంకెవరిని నేను చూడను, ఎవరైనా ఇలా పరాయి స్త్రీ పట్ల అంటే వేరే వాళ్ళ భార్య పట్ల ఆశపడినా కూడా అది తప్పు, నువ్వు చేసేది తప్పు, ఇలా చేయతని. పాపం రావణాసురుడు భార్య కూడా చెప్తుంది అనమాట మండోదరి, నువ్వు చేసేది తప్పు రావణాసురా, తప్పు నాథ, అలా వేరే వాళ్ళ భార్యని చెరిచి పట్టుకు రాకూడదు. నీకు అందులోనూ సీతమ్మ వారి ద్వారా మహామునులు మన ఋషులు గురువులు చెప్పారు, సీతమ్మ వారి వలన నీకు ఆపద వాటిల్లుతుంది అని. ఎందుకు నీకు కష్టాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు నాదా, వద్దు అన్నా కూడా పెడచెవిని పెడతారు. మానవులు వాళ్ళు నన్నేం చేస్తారు. రియలీ తను చాలా పెద్ద కింగ్, చాలా పరాక్రమంతుడు, చాలా మంచి బలవంతుడైన వాడు, చాలా ఉన్నాయి పవర్స్ అనమాట రావణాసురుడు. సో లెక్క లేకపోయింది, మాయతో మతి సరిగ్గా పనిచేయాల, బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయకుండా నన్ను ఎవడేం చేయడు అన్న అహంకారంతో మండోదరి మాట వినడు అనమాట. ఎవరెంత చెప్పినా వినడు. అయితే అక్కడ సీతమ్మ వారు చెప్పినా కూడా వినడు. అందరూ అక్కడ ఉన్న డీమన్స్, లేడీ డీమన్స్ అందరికీ చెప్తారనమాట, మీ అందరూ కాపలా కాయండి, సీతమ్మ ఈవిడ మనసు మార్చి నన్ను పెళ్లి చేసుకునేటట్లుగా ప్రయత్నించండి అని. సీతమ్మని ఏమీ చేయడు, శాపం ఉంది కాబట్టి. అప్పుడు అక్కడ హనుమంతుడు సీతమ్మ వారిని వెతుక్కొని వస్తాడు. చాలా రోజులు, సంవత్సరాలు అయినాకే వస్తాడు పాపం. వచ్చి సీతమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నేను అంటే బాగా అబ్జర్వ్ చేస్తాడనమాట. ఆమె నారబట్టలు కట్టుకుంటుంది, రాముల వారి లాగానే నారబట్టల్లో ఉంటుంది, సింపుల్గా ఉంది, అతిలోక సౌందర్యవతి అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి, నేను ఇలా హనుమంతుడిని, శ్రీరాముడు లక్ష్మణుల వారు పంపించిన మనిషిని నేను మీకోసం వెతుక్కుంటూ వచ్చాను అంటే సీత నమ్మదనమాట. నేను నమ్మను అని అంటే అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే తన ఉంగరాన్ని, అంటే వాళ్ళ సూర్యవంశం ఉంగరం, ముద్రిక ఉన్న ఉంగరం ఉంటుంది కదా రాముడిది, ఆ ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చి పంపిస్తాడు. అంటే హనుమంతుడికి కూడా సీత ఎవరో తెలియదు కదా, మరి నేను ఎలా సీతమ్మ వారిని గుర్తుపట్టాలంటే ఈ ఉంగరాన్ని ఆవిడ గుర్తుపడితే ఆవిడ సీతమ్మ అంటాడనమాట. సరే హనుమంతుడి కూడా ఆ ఉంగరాన్ని లోపల పెట్టుకుని ఉంగరాన్ని తీసి సీతమ్మకి చూపిస్తే సీతమ్మ గుర్తుపట్టి రామా అని బాగా ఏడుస్తుంది అన్నమాట. ఆ ఉంగరాన్ని చూసి, అమ్మ మిమ్మల్ని నా మీద ఎక్కించుకొని తీసుకెళ్తాను రాముల వారి దగ్గరికి, ఎక్కేసేయండి నా మీదకి అంటాడు. అంత బల పరాక్రమవంతుడు అనమాట. అంటే సీతమ్మ అంటుంది, లేదు నా భర్తే వచ్చి నన్ను చెరలో పెట్టిన ఈ రావణాసుడి అంతం చూసి నన్ను తీసుకెళ్తేనే నేను వస్తాను, అంతవరకు ఇక్కడి నుంచి నేను రాను, రాముల వారే రావాలి అంటుంది. అంటే అప్పుడు సరే అని చెప్పి, మరి మిమ్మల్ని నేను చూసినట్టుగా గుర్తు కావాలి నాకు అంటే తన దగ్గర ఉన్న తలలో పెట్టుకుంటారు క్లిప్ లాగా చూడమని, బంగారం ఉందన్నమాట, వజ్రమణి మాణిక్యాలతో ఉంటుందన్నమాట మెరిసిపోతూ. ఆ చూడమని తీసి, ఇది రాముల వారు, ఆయనే నాకు దీన్ని అలంకరించారు, ఇది ఆయనకి చూపిస్తే గుర్తుపడతారు అంటుంది. అలాగే అమ్మా అని చెప్పి ఈ లోపల రావణాసుడి సర్వెంట్స్ అందరూ తెలుస్తుంది మిగతా డీమన్స్కి, ఇలా ఎవరో వచ్చి కోతి
అంటే హనుమంతుడు కోతిలాగా ఉంటారు కదా, కోతి మర్కటం కోతిలాగా కదా ఉండేది. ఎవరో వచ్చి ఇలా చేస్తున్నారు, చెట్లన్నీ పాడు చేసేస్తాడు అనమాట. అతని రాజ్యం అందంగా ఉంటే పిచ్చి పిచ్చిగా చేసేస్తాడు. అప్పుడు హనుమంతుడిని రావణాసుడి సభకి తీసుకెళ్తే బాగా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది, రావణాసుడికి హనుమంతుడికి. నేను అతను కోపం వచ్చి, ఎవరికి రావణాసుడి కోపం వచ్చి వాళ్ళకి చెప్తారు, అతను ఏదో విధంగా బంధించండి అంటే ఇలా తన తోకని ఇలా పెద్ద స్టెప్ లాగా చేసుకొని దాని మీద కూర్చుని వాళ్ళు చైర్ ఇవ్వకపోయినా దాని మీద కూర్చుని ఆర్గ్యూ చేస్తాడు రావణాసుడితో. నువ్వు చేస్తున్నది తప్పు, సీతమ్మని వదిలేసేయంటే రావణాసుడు ఎందుకు వింటాడు? అతనికి జరగబోయే పరాజయం రాముడి చేతిలో ఉంది కదా, రాముల వారే రావాలి. అందుకనే చెప్పేసి అతను వినడు. అయితే రావణాసుడు అతని పనిష్మెంట్గా అతని తోకకి నిప్పు పెట్టమని చెప్తారు. మన హనుమంతుల వారు ఏం తక్కువ వారా? తోకకి నిప్పు పెట్టంగానే మొత్తం తోకతో ఆ అడవి శ్రీలంక మొత్తం, లంక మొత్తం దహనం కాల్చేస్తాడన్నమాట. ఎక్కడ పడితే అక్కడ మంటలు. రావణాసుడి ప్యాలెస్, రాజమందిరాలని, చాలామంది ఇళ్ళని అన్నింటినీ కాల్చేసేసి ఫ్లైట్ చేసుకుంటే రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత భాగాన్ని మళ్ళీ నెక్స్ట్ కథలో చెప్పుకుందాము. అంతవరకు బాయ్ బాయ్. నచ్చిందా ఈ కథ? ఇంకా హనుమంతుడి స్టోరీస్ సెపరేట్గా తర్వాత చెప్తాను, చాలా బాగుంటాయి, మంచి మంచి కథలు. అంటే కిష్కింధకాండ అంటారు దీన్ని అనమాట, ఇప్పుడు చెప్పిన దాన్ని. ఓకేనా? దీని గురించి మళ్ళీ సెపరేట్గా వేరే స్టోరీస్లో చెప్తే, ఇప్పుడు కట్ షార్ట్ చేసి ఎలాబరేట్ చేయకుండా చెప్పానన్నమాట. మీరు కూడా మంచి వాళ్ళగా ఉండండి. ఎవరైనా ఏదైనా చెప్తే వినడానికి అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే ఒకళ్ళు వచ్చి మనకి మంచి చెప్తుంటే మనకి వినబుద్ధి కాదు. అదే వచ్చేసేసి మనం ఇలా అల్లరి చేద్దాము, చెట్లు ఎక్కుదాము, పక్కింట్లో జాంకాయలు కోసేద్దాము దొంగతనంగా, వాళ్ళ ఇంట్లో పువ్వులు కోసేద్దాం, మామిడికాయలు కోసేద్దాము, ఇంకేదో అల్లరి చేద్దాము అని చెప్తే మీకు ఇష్టం కలుగుతుంది. అల్లరి చేస్తే ఫన్ 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 అనుకుని, కానీ అది చేయడం తప్పు. ఇలా చేయకూడదు. మీరు బుద్ధిగా కూర్చుని ఇంట్లో చదువుకోండి, అమ్మ నాన్నలకి హెల్ప్ చేయండి, ఈవినింగ్ వెళ్ళి ఏదైనా మంచి కోచింగ్ తీసుకోండి, చదువుకోండి, మంచి ఆహారం తీసుకోండి, ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండద్దు. ఇలా మంచి మాటలు చెప్తే ఎవ్వరూ వినరు కదా, మీరు కూడా అందులోకే వస్తారు. రావణాసురుడు కూడా ఒకళ్ళు మంచి చెప్తుంటే, మండోదరి చెప్పింది, మారీచుడు వెళ్ళాడు కదా, మారీచుడు కూడా మంచి చెప్పాడు రావణాసుడికి, వద్దు తప్పు చేయొద్దంటే మారీచుడు మాట పెడచెవిని పెట్టాడు. అతను చాలా పరాక్రమవంతుడు. ఎవరు? రాముడు చాలా పరాక్రమవంతుడు. మీసాలు రాని వయసులోనే నా మీద ప్రయోగం చేశాడు. చిన్నబాబుగా ఉన్నప్పుడే విశ్వామిత్రుల వారితో వెళ్ళి బాణం వేస్తాడు కదా మారీచుడి మీద, యజ్ఞాలు యాగాలు జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేసే. అంత చిన్న పిల్లవాడు ఇప్పుడు పెద్దవాడయ్యా అంటే ఇంకెంత పరాక్రమవంతుడు, ఎంత స్ట్రాంగెస్ట్ కింగ్ అయి ఉంటాడు. అతన్ని ఓడించలేవు నువ్వు, నా మాట విను అని మారీచుడు చెప్పినా పెడచెవిని పెట్టాడు. అస్సలు ఈ డింట్ హియర్ గుడ్ వర్డ్స్ ఫ్రమ్ ఎనీ వన్ అన్నమాట. సో ఎవరు చెడు చెప్తే వాళ్ళ వైపే అట్రాక్ట్ అయ్యాడు. తన మనసు చెడు చెప్తుంటే అటువైపే వెళ్ళాడు. మీరందరూ కూడా అమ్మ కానీ నాన్న కానీ మీ చుట్టుపక్కల మంచి గురువులు ఫ్రెండ్స్ మంచి చెప్తే వాళ్ళ మాట వినండి, పాటించండి, బాగుంటుంది. సరేనా? నా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. లైక్ చేయట్లేదు ఎవరు, కామెంట్ కూడా నచ్చట్లేదు, నచ్చుతుందో స్టోరీ చెప్పట్లేదు, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. బాయ్ బాయ్.